హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాము. అలానే ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటనంటే పాలకూర ఉల్లికారం అయితే చేస్తున్నానండి. దానికి వచ్చేసి పాలకూర నీట్గా వాష్ చేశానండి. ఇది వచ్చేసి పెద్ద కట్ట ఒకటి తీసుకున్నానండి. దానికి వచ్చేసి ఆనియన్ ఒక 4 తీసుకున్నాను, ఎండుమిర్చి సరిపడా తీసుకున్నానండి. అలానే వెల్లిపాయలు, కొత్తిమీర ఇది సన్నగా కట్ చేసుకుందామండి. ఓకేనా? ఇదైతే పాలకూర సన్నగా కట్ చేసుకుందామండి. ఇవి కొంచెం ముదురుగా ఉంటే తీసివేయండి. నేనైతే కొంచెం ముదురుగా ఉంది కాబట్టి తీసేస్తున్నాను. ఇది తొందరగా మగ్గిపోద్దండి, చాలా బాగుంటుంది రైస్లోకి. ఇది టెంపరవరీగా తొందరగా అయిపోద్దండి. కర్రీ కూడా ఎక్కువ టైం పట్టదు. ఒక్క పాలకూర కట్టున్నా సరిపోతుంది, కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ మధ్య అయితే వీడియోలు పెట్టలేకపోతున్నానండి. డ్యూటీకి వెళ్ళి వచ్చి నాకు టైం అవ్వట్లేదు, కుదరట్లేదు. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం సన్నగా అయితే కట్ చేసుకున్నానండి. అలానే మిగతాదంతా కట్ చేసుకుందాము. ఇగోండి, చూస్తున్నారు కదా, పాలకూర అయితే మొత్తం సన్నగా అయితే కట్ చేశాను. పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా తాజాగా ఉందో. ఇది వచ్చేసి మా ఫామ్లో మేము పండించుకుందండి, ఆర్గానిక్గా. ఇవే కాదు, చాలా కూరగాయలు వేసాము, అవి కూడా చెప్తాను ఏమేమి వేసా అన్నది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవ్వండి ఫ్రెండ్స్, మిక్సీలో ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి వేసుకుందాము. ఎండుమిర్చి అండి సరిపడా, అలానే ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్ అండి. ఇవన్నీ మిక్సీ పెట్టుకుందాము. ఇదిగోండి, ఇలాగా కచ్చాపచ్చగా అయితే మిక్సీకి వేసాను. ఇలా అయితేనే బాగుంటుందండి. రోళ్ళు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. నేను ఇప్పుడు మిక్సీలో వేసేసాను. బాండ్లీ అయితే పెట్టానండి, ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైందండి. తాలింపు గింజలు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపప్పు, అలానే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక్కసారి అయితే కలుపుతున్నానండి. ఇవైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యిందండి. ఇవన్నీ ఇప్పుడైతే మనము పేస్ట్ వేసాం కదా, అది యాడ్ చేద్దామండి. పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా ఆయిల్లో మగ్గి దీంట్లో ఉండే ఆయిల్ అయితే బయటికి రావాలండి. ఇదైతే మంచిగా కలుపుకుందామండి. ఇది హై ఫ్లేమ్ మీద అయితే పెట్టొద్దండి, మాడిపోద్ది. లో ఫ్లేమ్ మీద మంచిగా మగ్గాలండి. ఇది కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నామండి. అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ వేయట్లేదు. ఆల్రెడీ పాలకూర కూడా కొంచెం ఉప్పు కంటెంట్ ఉంటుంది కాబట్టి జస్ట్ కొంచెం లిటిల్ బిట్. సరే, అయితే మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దామండి. ఇదిగోండి, దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం అయితే బయటకు వచ్చింది. మంచిగా ఒకసారి కలుపుకున్నామండి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న పాలకూర అయితే యాడ్ చేసుకున్నామండి. దాంట్లో పాలకూర తొందరగా మగ్గిపోద్దండి, కానీ పాలకూర చూసారు ఎంత తాజాగా ఉందో. ఇంకా బెండకాయ తోట అండి, బెండకాయలు, కాకరకాయలు, బీరకాయలు, ఆకుకూరలు అయితే అన్నీ వేసామండి. ఇప్పుడిప్పుడే దోసకాయలు అయితే స్టార్ట్ అయినాయి. పచ్చిమిర్చి, టమాటా అన్నీ అయితే వేసామండి మా ఫామ్లో. ఒకసారి వీడియో అయితే చేస్తానండి అక్కడికి వెళ్ళి. నాకు టైం సరిపోవట్లేదు, డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి టైం అవుతుంది. ఇదైతే మొత్తం ఒకసారి కలుపుకుందామండి. మొత్తం అయితే కలిపానండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మగ్గనిద్దాము. మధ్య మధ్యలో అయితే కలుపుకుందామండి. ఇవ్వండి, మంచిగా అయితే మగ్గుతుంది. చూద్దామండి. చూస్తున్నారా ఎంత మంచిగా అయిందో. పాలకూర కూడా మంచిగా అయితే ఫ్రై అయిందండి. కొంచెం అయితే కొత్తిమీర వేసి దించేస్తున్నాము.
మొత్తం అయితే కలుపుకుందామండి. ఫైనల్గా అయితే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిందండి. రైస్లోకి ఎలా ఉంటుందో వేసుకొని టేస్ట్ చూసి చెప్తా. రైస్ అయితే వేడివేడిగా అయిందండి. రైస్లోకి వేసుకొని చూద్దాము. రైస్ అయితే కర్రీ రెండు వేడివేడిగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, కర్రీ అయితే చాలా బాగుందండి. ఇంకొంచెం సాల్ట్ అయితే పడుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.